హైదరాబాద్ ఎల్బీ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్లోని ఓ ఓయో హోటల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న 8 మందిని ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికి అస్వస్థ గురయ్యారు. దాంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం ఉదయం మార్నింగ్ 3:30కి అట్లా ఫైర్ కాల్ కంట్రోల్ రూమ్కి జరిగింది. మాకు అక్కడ ఎల్బీనగర్కు వచ్చినామంటే ఎల్బీనగర్ వెహికల్ అండ్ వైతనగర్ వెహికల్ స్నార్కల్ వెహికల్ కంట్రోల్ రూమ్ నుంచి టర్న్ అవుట్ చేశారు. మేము ఇక్కడికి వచ్చేసరికి కింద ఫైర్ ఉంది, పైన వాళ్ళు చిక్కుకొని బాగా అల్లరి మొత్తుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినామంటే సాధ్యమైనంత బేజీ సెట్లు వేసుకొని కొంతమందిని కిందికి నుంచే తీసుకొని రాగలిగాం. అదే కొంతమంది అక్కడ పైన చిక్కున్న వాళ్ళని ఏం చేసినామంటే ల్యాడర్ వేసేసి అవతల సైడ్ లో ఉన్న బిల్డింగ్ నుంచి ల్యాడర్ వేసేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిని కిందికి తీసుకొని వాళ్ళ సేఫ్ సైడ్ అయింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఏమైంది కొద్దిగా ఇంజూరీ అయింది, అంటే స్మోక్ హైపర్ టెన్షన్ లాగా అయ్యారు. ఫైర్ కంట్రోల్ రూమ్ కు మోహన్ నగర్ చౌరస్తాలో వెంకటేశ్వర అతిథి గృహంలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఫైర్ కంట్రోల్ రూమ్ తెలియజేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ స్టేషన్ మెసేజ్ ఇస్తారు. ఎల్బీ నగర్ స్టేషన్ వచ్చి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళకి తెలుసుకున్నది ఏంటంటే సుమారు 22 మంది పైన ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ మీద ల్యాడర్ సడన్ గా ఒకేసారి నేను పైన ఉన్నాను, ఒకేసారి కిందన ఒకేసారి పొగ వచ్చేయడం వల్ల కిందకు వచ్చి కింద మంటలాడుదాం అనుకునే లోపల నేను కాల్ చేశాను ఫైర్ ఇంజిన్ కి. డోరు తీయడానికి లేదు, ఏది లేదు. కొంచెం అది మెయిన్ ప్రాబ్లం. కస్టమర్స్ ఏమో బ్యాక్ సైడ్ డోర్ నుంచి కొన్ని మంది